మహబూబ్నగర్ మండల కేంద్రంలోని ధర్మాపూర్ గ్రామంలో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు, విధ్వంసం చేస్తున్నారంటూ కూడా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించారు. మరిన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. మీ ఊరు గ్రామంలో ఎలాంటి విధ్వంసం జరుగుతుంది, అసలు ఏంది పరిస్థితి అక్కడ? మా ఊరిలో ధర్మాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి ఇటుక బట్టి వల్ల కాలుష్యము, దాంతోపాటు పంట పొలాలు నాశనం అవుతున్నాయి. దాంతోపాటు 2 చెరువుల్లో ప్రకృతి సంపద దోషేసిండు. మొత్తం 10 ఇయర్స్ ఎవరికి రాయల్టీ కట్టవలసిన, ఒకటి మైనింగ్ శాఖ కట్టవలసిన రాయల్టీ కూడా ఇంతవరకు కట్టడం లేదు. ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు. కాబట్టి అక్కడ పొగ కూడా వచ్చి ప్రజలకు రోడ్డుపై ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు వాళ్ళకి పర్మిషన్ ఉంది? అక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు. మేము అడుగుతామంటే మీకు అన్నీ అవసరం లేదు, మీకు చూపించాల్సి మీరు ఆఫీసర్లా, మీకు మాత్రం మీకు ఎలాంటి సంబంధము, మీకు కావాల్సిన ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, మేము మీద ఏం చేస్తో చేసుకోండి అని చెప్తున్నాం. మాకు అదే కొందరు రాజకీయ నాయకుల ప్రభావాలతో వాళ్ళు నడుపుతున్నారు, అండదండలతో నడుపుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అక్కడ? అయితే చెరువులను కూడా అక్కడున్న నల్లమట్టిని కూడా తీసుకెళ్తున్నారని కూడా సమాచారం ఉంది. నల్లమట్టిని, రైతులకు కావాల్సిన నల్లమట్టిని పొలాలకు తరలించకుండా ఇటుక బట్టికి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మైనింగ్ షాక్ కట్టవలసిన రాయల్టీ ఇంతవరకు కట్టినట్లు ప్రూఫ్ లేదు. మైనింగ్ శాఖ దగ్గర పర్మిషన్ కావాల్సి అక్కడ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఏది లేదు. విధ్వంసం సృష్టిస్తున్నాడు అంతే. అతను మేమేమి అడిగినా ఏం చేసుకోండి అంతే. ఇప్పుడు మీరు పై అధికారులకు చెప్తే కూడా ఎలాంటి సమాచారం ఇచ్చారు? అడిషనల్ కలెక్టర్ అని కలిసాము. అడిషనల్ కలెక్టర్ గారు ఇమీడియట్లీ జిఎం ఇండస్ట్రీస్ మన అక్రమంగా ఉంటే పేపర్లు కానీ ఫోటోలు కానీ ఇక్కడే ఇటుక బట్టి దీనివల్ల పొగ కాలుష్యము ప్రతి మా ఊళ్ళకు దగ్గర ఉంది కాబట్టి మొత్తం ఊళ్ళకి వచ్చేస్తుంది. అదేవిధంగా నల్లమట్టి అక్రమంగా డంపు చేసిండు, ఎలాంటి కట్టేయకుండా. అదే ఇక్కడ పంట పొలాలు, ఈ పంట పొలాల్లో నాశనం అయిపోతుంది ఇక్కడున్న కాలుష్యం పరిస్థితుల వల్ల. రోడ్డు కూడా కనిపిస్తుంది. రోడ్డు కాదు ఇది రోడ్డు కాదు, వాళ్ళే బాట చేసుకున్న మన పొలంలో. ఇది రోడ్డు కాదు. కరెంటు కూడా ఇప్పుడు ఒక ఏది అక్కడ కావాల్సిన ఇప్పుడు ఏమంటారు మీటర్, మనకు ఏది రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలానికి సంబంధించిన మీటర్ వాడుతున్నాడు అంతే. కమర్షియల్ మీటర్ కూడా పెట్టుకుని ఇక్కడ ఇసుక అంతా ఈ విధంగా నమ్మేసి మొత్తం ఇసుక. ఇప్పుడు కలెక్టర్కి కూడా సమాచారం అందించారు కదా, ఎలాంటి సమాచారం ఇచ్చారు, ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? అదే ఇమీడియట్లీగా అక్కడ జిఎం ఇండస్ట్రీస్, అదేవిధంగా ఎవరో లేబర్ కమిషనరు, మైనింగు, అదే కన్సల్టేట్ తహసీల్దార్కు రాసిండు. 3 రాసిన అందరిని తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో రిపోర్ట్ ఇవ్వమని జిఎం ఇండస్ట్రీస్ గారికి రాశాడు. అయితే ఇదే విషయమై కూడా గ్రామ స్థాయి నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు వచ్చాడు, ప్రకృతి సంపదను కూడా విధ్వంసం చేస్తున్నారంటూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చారు. వారి మాటల్లోనే తెలుసుకున్నా. చెప్పండి, ఎట్లాంటి విధ్వంసం జరిగింది అక్కడ? వాస్తవానికి కూడా ధర్మాపూర్ గ్రామంలో ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఈరోజు యువకులందరూ కూడా వాళ్ళు చూసి మా ఊరిలో ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా ఆయన వాళ్ళని ఆకర్షించుకుంటుండా మరి ఏం చేస్తున్నాడో తెలియదు. సరే, ఎవరు ప్రశ్నించని పరిస్థితుల్లో ఈరోజు యువత అంతా ముందుకొచ్చి, యువత ఏ విధంగా అయితే చిన్న పిల్లలు ఈరోజు 1-2 సంవత్సరాల వయసు గల పిల్లలు, వాళ్ళకు ఉండే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఈరోజు ఊరికి దగ్గరలో ఉన్న ఆ ఇటుకబట్టి నుంచి వచ్చే కాలుష్యమైన గాలి పీల్చుకొని ఆ యువకులు, ఆ చిన్న పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పుడు ఎన్నో రోడ్లపైకి వెళ్ళి కష్టాలు చేసుకొని బతికే నిరుపేద కుటుంబాలు, అలాంటి ఆ పిల్లలకు వైద్యం చేయించడానికి వాళ్ళ డబ్బులు సరిపోక కుటుంబాలు వెనుకబడిపోతున్నాయి, గ్రామం ఎంతో వెనకాల పడిపోతుంది. అది ఎవరు కూడా ఈ రోజు వరకల్లా కూడా కలెక్టరేట్లో కంప్లైంట్ చేయకపోవడం మా ఊరు నుంచి చేసిన పెద్ద తప్పు. తెలిసో తెలియకనో తప్పు జరిగింది. గ్రామస్తుల నుంచి కానీ గ్రామం నుంచి కానీ ఆ తప్పుని ఈరోజు సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా మేము తొందరగా యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ని కూడా మేము మీ న్యూస్ ద్వారా వినయించుకుంటున్నాం. దయచేసి మా ఊరి పైన దయ చూపించి తొందరగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటేయండి, ఈ దరిద్రం నుంచి మమ్మల్ని బయటేయండి. రోడ్లపై వెళ్తుంటే కూడా మెయిన్ రోడ్డు రాయచూర్ హైవే, అది ఆ హైవే పైన వెళ్ళే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఎన్నో యాక్సిడెంట్లు అసలు వెళ్ళేటప్పుడు ఆ కాలుష్యం వల్ల ఆ ఇటుకబట్టి దుమ్ము వచ్చి కళ్ళలో పడి యాక్సిడెంట్ల కారణాలై ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ యొక్క భర్తలని, భార్యలని, కుటుంబీకులని, కుటుంబ పెద్దలని కోల్పోయి ఎన్నో బాధలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అరాచకము, దరిద్రము గత పాలనలో జరిగింది. బట్ ఈ పాలనలో కనీసం మాకు న్యాయం జరగాలి, మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తానికి ఏదేమైనప్పటికీ అక్కడ ఇటుక బట్టీల వల్ల వాయు కాలుష్యంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా ఎన్నో రకాలుగా వ్యాధికి అవుతున్నారంటూ కూడా గ్రామ యువకులు, గ్రామానికి సంబంధించిన పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఇక్కడ వచ్చి కలెక్టర్కు రిపోర్ట్ చేయడం జరిగింది.